Jeremiah chapter 7 verses 25 and 26. From the day that your fathers came out of the land of Egypt to this day, I have persistently sent all my servants the prophets to them day after day. Yet they did not listen to me or incline their ear, but stiffened their neck. They did worse than their fathers. మీ పితరులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చిన దినం మొదలుకొని నేటి వరకు మీరు వెనుదీయుచూ వచ్చిన వారే. నేను అనుదినము పెందలకాడ లేచి నా ప్రవక్తలైన నా సేవకులను అందరినీ మీ ఎద్దకు పంపుచూ వచ్చి తిని, వారు నా మాట వెనకై ఉన్నారు, చెవి ఎగ్గకై ఉన్నారు, తమ మెడను వంచక మనసును కఠినపరచుకొనుచున్నారు. వారు మరి పితరుల కంటే మరి దుష్టులైరి, తమ పితరుల కంటే మరి దుష్టులైరి. ఐగుప్తు దేశం నుండి దేవుడు వాళ్ళని బయటికి తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకి దేవుడు మాట ఇచ్చారు. వాళ్ళ పితరులకి ఏమని, అబ్రహాం ఇసాకు యాకోబుల దేవుళ్ళకి అబ్రహాం ఇసాకు యాకోబు అనేటటువంటి వాళ్ళ పితరుల పిల్లల్ని నేను చూస్తాను, వాళ్ళని ఆదరిస్తానని మాట ఇచ్చారు. అయితే ఆ మాట ప్రకారం దేవుడు ఆ తరము వెంబడి తరము ఆదరిస్తూ వస్తూ ఉంటే వీళ్ళు మాత్రం చాలామంది పొల్యూట్ అయ్యారు. అంటే దేవుని సేవించకుండా వాళ్ళకి ఇష్టమైన పనులు చేస్తూ ఉన్నారు. అందుకని దేవుడు ఏం చేశారు, అనుదినము పెందలకాడ లేచంట ఆయన ప్రవక్తలు ఆయన సేవకులను వాళ్ళ దగ్గర పంపుతూ వచ్చారంట. మీరు చేసే క్రియలు సరి అయినవి కావు, సరి చేసుకోండి అని. అయినా కానీ వాళ్ళు మాట వినలేదు అని దేవుడు ఇక్కడ చెప్తున్నారు. మెడను వంచలేదంట, మనసును కఠినపరుచుకున్నారంట. ఆ విధమైనటువంటి ప్రజలు ఈ దినము కూడా ఉన్నారు ప్రియమైన వాళ్ళారా. అందుకని మనల్ని మనం సరి చేసుకున్నట్లయితే దేవుని యొక్క దీవెనలు పొందుకుంటాము, లేకపోతే దేవుని శిక్షకు గురి అవుతాము.